ఈ రోజునేమో స్టేజ్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ని అయితే లీడ్ చేయగలుగుతున్నాను. ఎలాగంటే నేను ఇదివరకు చాలా చాలా కంపెనీలు కూడా చేశాను. చాలా వరకు కంపెనీలు చేసి నేను మోసపోయి చాలా ఇబ్బందులు అయిపోయి కనీసం తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి కూడా అయిపోయింది. రూమ్ రెంట్ 60 రూపాయలు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు ఇద్దరు పిల్లలు. మరి అలాంటి పరిస్థితుల్లో మా ఫ్రెండ్ తర్వాత మా బ్రదర్ కూడా బ్రదరు ఆల్రెడీ వెస్టేజ్‌లోనే ఉండి ఆయన ఏం చేశారంటే ఒక టూత్ పేస్ట్ ద్వారాగా నేను ఇందులోకి రావటం అయితే జరిగింది. సరే వచ్చారు కదా అని చెప్పిన తర్వాత మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా గొడవ చేశారు. ఎందుకంటే చాలా కంపెనీలు చేసావు. ఉన్నదంతా పోగొట్టుకున్నావు. ఇంక ఇప్పుడు ఏమీ లేదు. కేర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది. ఇలాంటియన్నీ చేయొద్దు అనే తరుణంలో సరేలే అనేసని మా ఇంటికి ఓ ఫ్రెండ్లీగా వచ్చి ఒక టూత్ పేస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ టూత్ పేస్ట్ సరేలే టూత్ పేస్టే కదా నాకేం నెట్వర్క్ చెప్పలేదని మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మిసెస్ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయింది. ఫీల్ అయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ టూత్ పేస్ట్ని అయితే వాడడం అయితే జరిగిన తర్వాత మా ఆవిడకి పిప్పన్న ప్రాబ్లం ఉందని సంగతి నాకు తెలీదు. ఆ పేస్ట్ అయిపోయిన తర్వాత ఇటువంటి పేస్ట్ని తీసుకురమ్మంటే నేను బజార్లోకి వెళ్ళి మార్కెట్‌కి వెళ్ళి ప్రతి షాప్‌లోను కూడా అడగడం అయితే జరిగింది. జరిగిన తర్వాత "ఇక్కడెక్కడా దొరకదు బాబు" లేదు అన్నారు. అలాగే మెడికల్ షాప్‌కి కూడా ఎళ్ళాను. మెడికల్ షాప్‌కెళ్ళిన తర్వాత కూడా అవి ఇక్కడ దొరకవని చెప్పిన తర్వాత ఎవరైతే నాకిచ్చారో ఆ వ్యక్తికే నేను ఫోన్ చేయడం అయితే జరిగింది. జరిగితే ఆయనేమన్నారంటే, "ఒక ఆధార్ కార్డ్ పంపించండి. మీకు ఒక ఐడీ నంబర్ వస్తది. ఆ ఐడీ నంబర్ తీసుకొని మీరు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర మన షాప్ ఉంది. ఆ షాప్ దగ్గరికి మీరు వెళ్తే మీకు దొరుకుతాయండి అక్కడ" అని చెప్పడం అయితే జరిగింది. సరేలే అని చెప్పి నేను ఆధార్ కార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఐడీ నంబర్ లాగిన్ చేసి పంపించారు. అదే నంబర్‌ని తీసుకొని నేను వెళ్ళడం అయితే జరిగింది. వెళ్ళిన తర్వాత ఒకేసారి మళ్ళీ నేను రాలేను, చేయలేనులే ఎందుకు దీనికోసం రావాలని చెప్పి 15 పేస్టులు అయితే తీసుకోవడం జరిగింది ఒకేసారి. ఆ 15 పేస్టులు తీసుకునే సమయంలో ఏం జరిగిందంటే అక్కడ మీటింగ్ జరుగుతుంది. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి లలితమ్మ అనే ఒక గొర్రెల కాపరి ఆమె. ఆమె వచ్చి మీటింగ్ చేస్తుండగా ఏంటి ఇంతమంది జనం ఉన్నారని ఇదివరకు నాకు నెట్వర్క్ మార్కెటింగ్‌లో నేను చాలా చాలా కంపెనీల్లో చేసున్నాను కదా! ఆ పిచ్ అనేది ఎంతైనా ఉంటది కదా! ఏంటి ఒకసారి చూద్దాం కదా! ఏమ్మా నేను కూడా కూర్చోవచ్చంటే, "రా నాన్న మంచి పనే" అని కూర్చోమన్నారు. కూర్చోమంటే ఆవిడ తాలూకా టెస్టిమోనియల్ చెప్పడం ప్రారంభం చేస్తూ లాస్ట్ క్లైమాక్స్‌లో ఆవిడ ఏం చెప్పిందంటే, "నేను నెలకి రూ. 1,60,000 సంపాదిస్తున్నాను. నేను కాసుకుండేది గొర్రెల కాపరిని. అలాగే నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లల్లో అబ్బాయి, అమ్మాయి. ఒక ఆయన్నేమో డాక్టర్ చదివిస్తానను. ఒక అమ్మాయినేమో ఇంజినీరింగ్ చదివిస్తానను. త్రూ వెస్టేజ్ డబ్బుల నుంచే చదివిస్తానని గాని తప్ప నాకేమీ అవకాశం లేదని అనడంతో నేను చాలా బాధల్లోనున్నాను. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఆ ఆమెని నేను అపార్థం చేసుకున్నాను. ఎందుకంటే చాలా చాలా కంపెనీల్లో చెప్పే మాటలు ఇయ్యే గదా! ఆవిడతోని అలా చెప్పించి ఏదో ఫేక్ చేస్తున్నారేమో అని మీటింగ్ అయిపోయినంత వరకు ఉండి మేడం గారిని అడగడం జరిగింది. మేడం గారు నిజమేనా డబ్బులొస్తున్నాయా? లేదా? అవునా? కాదా? అనంటే, లేదు నాన్న వాస్తవంగా ఇది 100% నాకు మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్‌తో నేను వాడాను. వాడిన తర్వాత నాకు డబ్బులొచ్చినియి. ఆ డబ్బులు నేనేం చెయ్యాలని వాళ్ళని అడగటంతో వాళ్ళేమన్నారంటే, "మీరు ఒక 10 మందికి చెప్పండి" అని చెప్పడం జరిగింది. చెప్తే అలాగ నేను చెప్పుకుంటూ ఈరోజు నేను రూ. 1,60,000 తీసుకుంటున్నాను. మా పిల్లల్లో ఒక మంచి ఎడ్యుకేషన్ చేస్తాను అనగానే, నేను మీటింగ్ అయిపోయినంత వరకు ఉండి, ఇంకా నేను నమ్మలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. ఉన్న తర్వాత ఎంబటే ఆవిడ బ్యాంకు ప్రూఫ్స్ తీసి చూపించింది. సార్ ప్రతి నెల నా అకౌంట్‌కొచ్చినటువంటి అమౌంట్ అనగానే, నాకొక్కసారి కూడా నాలో నేను ఏమంటే చాలా చాలా బాధపడ్డాను. అరే! ఏమీ చదువుకోలేదు. ఫోర్త్ క్లాస్ చదువుకున్నానన్న ఫస్ట్ క్లాస్ చదువుకున్నాను. నేను ఈ విధంగా చేస్తున్నానంటే, మరి ఇంత పరిస్థితి ఉంది. ఇటువంటి ఆపర్చునిటీ దీంట్లో ఉందని తెలిసి, ఎంబటే నేనేం చేశానంటే, ఇంటికొచ్చేసి 2 రోజుల వరకు కూడా నాకు నిద్ర పట్టల. 2 రోజులు ఆలోచన చేశాను. సరేలే ఏవేవో కంపెనీలు చేసాం. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, పోగొట్టుకున్నాం. కనీసం ఆమె రూ. 1,60,000 సంపాదిస్తుంది. కనీసం ఒక రూ. 5,000 సంపాదించుకుంటే నా ఫ్యామిలీని ఒడ్డెక్కించుకోగలను. 60 రూమ్ రెంట్ కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. నాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయిలు. అలాగే మా పెద్దబ్బాయిని బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్
నానా కష్టాలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను. చదివిచ్చాను. చదువుతున్నారు. చదువుతుండగా ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో నాకు 15 రోజుల తర్వాత రూ. 29 నా మెసేజ్ వచ్చింది. ఏంటి మెసేజ్ కూడా నేను చూసుకోలేదు. 3 4 రోజులు పోయిన తర్వాత ఈ మెసేజ్ చూస్తే ఏంటి రూ. 29 వెస్టేజ్ కంపెనీ నుంచి వచ్చినాయి కదా అని చెప్తే మళ్ళీ ఆయనకే అప్లైనర్కే ఫోన్ చేసి అడిగితే ఇందులో బిజినెస్ ఆపర్చునిటీ ఉందండి, కంపల్సరీగా రండి, పలానా మీటింగ్ జరుగుతుందంటే ఎవరిదంటే అది సిద్ధార్థ్ సింగ్ గారిది. అప్పుడు నేను ఆయన మీటింగ్కి వెళ్ళేసరికి సిద్ధార్థ్ సింగ్ గారికి 22 లక్షలు. ఇదేంటి అక్కడేమో 1,60,000 ఆవిడ చెప్తుంది, ఈయనేమో 22 లక్షలని ఈయన చెప్తున్నారు, ఏంటి పరిస్థితి, నిజమేనా కాదని అడిగిన తర్వాత ఫైనల్ గా నేను ఒక్క మాట అడిగాను. అప్పటికి నా పరిస్థితి కనీసం ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి స్థాయిలో నేను ఉన్నాను. ఇది మన వల్ల జరుగుద్దా లేదా అని ఆలోచించుకుంటూ ఆ విధంగా పిల్లల్ని చదివించుకుంటూ నేనేం చేశానంటే ఇక లాభం లేదు, ఇదే మనకి మంచి అవకాశం. సిద్ధార్థ్ సింగ్ గారు ఒకటే చెప్పారు, రేపు రాబోయేదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, అండర్టేకింగ్ బై ద గవర్నమెంట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, ఫ్యూచర్ బిజినెస్. మీకు నచ్చితే చెయ్యండి, లేకపోతే లేదన్న టైప్లో చెప్పారు ఆయన. ఎందుకంటే ఇబ్బంది పడి చేయనవసరం పని లేదు. చాలా సింపుల్ బిజినెస్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనకి కిరాణా షాపును మార్చుకుంటే చాలు అని అనేసి ఒక మాట చెప్పేసేసి ఇంకా ఆయన అలాంటి వ్యక్తిని మనం ఇంకా ఏదైనా అడగడానికి ఇంకా అవకాశం లేదు కాబట్టి వచ్చి నేను ఎంబటే స్టార్ట్ చేయడం జరిగింది. నా ఇంట్లో కష్టాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నేనే తేవాలి, నేనే అన్నం తినాలి, అందరికి నేనే చూడాలి. ఏంటి పరిస్థితి, ఏంటి ఆ ప్రాబ్లం అంటే మామూలు ప్రాబ్లం కాదండి. ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయినటువంటి విషయం. ఎందుకంటే అంచులంచులుగా ఇంట్లో గొడవ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏవయ్యా మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసావు, ఆ భయం చేస్తే మనం ఇక్కడికి వచ్చేసాము, వేరే ఊరికి వచ్చేసాం కదా, ఇన్ని బాధలు పడి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని వచ్చాం, మళ్ళీ ఇలాంటిది నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు, వద్దు అని మా ఆవిడే నాకు మొట్టమొదట శత్రువు. ఆ ఆమెని జయించడానికి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలల టైంలో మా అబ్బాయి హైదరాబాద్లో బిఎఫ్ఏ చేసుకొని వచ్చిన తర్వాత, నాన్న నేను ఎంఎఫ్ఏ చేయడానికి పూనా వెళ్ళాలి, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి నేను కంపల్సరీగా, మనకి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు, చాలా పోగొట్టుకున్నాం, చాలా లాస్ అయ్యాం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనకన్నా అందరూ కూడా డెవలప్ అవుతున్నారు, మనం ఎప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం కదా, కరెక్ట్ కాదు కదని అబ్బాయి నాకు చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత ఇంట్లో స్టార్ట్ గొడవ అయింది కదా, అదే గొడవని ఆవిడ ఏం చేసిందంటే, మనం ఎన్ని చెప్పినా ఆయన వినరు, మనల్ని అందరినీ కూడా నా రోడ్డు మీద పడేసినంత వరకు కూడా ఆయన నిద్రపోడు. అందుకోసం నాన్న ఎంత చెప్పినా సరే ఉపయోగం లేదు, నువ్వు ఎంఎఫ్ఏ చేస్తానంటున్నావు కదా, కంపల్సరిగా వెళ్ళు అని చెప్తే ఆ ఎంఎఫ్ఏ కోసం నేను 30,000 రూపాయలు వాడాను. 30,000 రూపాయలు వాడేసి తీసుకెళ్ళి పూనాలో జాయిన్ చేసి వచ్చానండి. పూనాలో జాయిన్ చేసి వచ్చిన తర్వాత 3 రోజులు పోయిన తర్వాత కాలేజీ ప్రిన్సిపల్ గారు కాకేసి, ఒరే బాబు, రేపు రాబోయేదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, మంచి కంపెనీ అని ఈ వెస్టేజ్ ప్లాన్ అనేది మాత్రం మా అబ్బాయికి చెప్పడం జరిగింది. మా అబ్బాయికి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో చూసి మా అబ్బాయి, ఇదేంటిది, మా నాన్నని నేను చాలా చాలా మాట్లాడేశాను, చాలా ఇబ్బంది పెట్టాను, మా ఫ్యామిలీ అందరం కూడా ఇబ్బంది పెట్టాం, ఇంత గ్రేట్గా చెప్పారని చెప్పి బుక్స్ మొత్తం టోటల్గా అన్ని విడిచిపెట్టేసేసి నైటే పూనా నుంచి వచ్చేసి నా ఐడియా నెంబర్ తీసుకొని లాగిన్ చేసుకొని ప్రొడక్ట్లు తీసుకొని వచ్చాడు ఇంటికి. ఇంటికి వచ్చేపాటికి ఇంట్లో గొడవ మళ్ళీ స్టార్ట్. మా మిస్సెస్, నువ్వు బ్రతకవు, పిల్లల్ని బ్రతకనివ్వు, మమ్మల్ని కూడా బ్రతకనివ్వు, మేము అందరం రోడ్డు మీద పడితేనే నీకు సంతోషం అని అనగానే అదిలాగా ఎత్తు 6 మంత్ వరకు కూడా ఇంట్లో నేను భోజనం కూడా చేయలే. అప్పుడు ఆలోచించి మా అబ్బాయి ఏం చెప్పాడంటే, అమ్మ, నాన్న చేస్తున్నటువంటి పని మంచిదేనంటే, లేదు నీకు ఏదోదో చెప్పాడు, నిన్నేదో చేస్తున్నాడు, సరే మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చెయ్యండి అని చెప్పిన తర్వాత ఆలోచన చేశాను. ఆలోచన చేసి 6 మంత్ అయిపోయిన తర్వాత నేను ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టాను. ఫీల్డ్ వర్క్ వెళ్ళేటప్పుడు నా ప్రాబ్లమ్స్ ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్ 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 నెగిటివ్. ఎందుకంటే మాకు అప్పుడేమో స్టోర్స్ లేవు, దగ్గరలో మీటింగ్స్ లేవు, ఇలాగ జూమ్స్ చెప్పేవాళ్ళు లేరు, ఎవరు కూడా మనల్ని ప్రోత్సహించేవాళ్ళు లేరు. నా అప్లైనర్ విశాఖపట్నంలో ఉండేవారు.
విశాఖపట్నం నుంచి రావాలంటే చాలా కష్టపడి ఏ 6 నెలలకు 3 నెలలకు ఒకసారి రావడం, ఫోన్ చేసి మాట్లాడడమే తప్ప ఏ పరిస్థితి కూడా లేదు. ఆలోచన చేసి మీటింగ్స్, 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 మీటింగ్స్ అని అంటున్నారు పద్దాకన. మీటింగ్స్‌కి వెళ్తే నాకు చాలా 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 హ్యాపీనెస్‌గా ఉంది. ఫీల్డ్‌లోకి వెళ్తే గాలి తీసిన బుడగలాగా అయిపోతుంది నా పరిస్థితి. అసలు నా లైఫ్ ఏంటి? నా పరిస్థితి ఏంటి? నేను ఏంటి? ఏ స్థాయికి చేరుకోగలను? అనే ఈ ఆలోచనలు చేస్తూ, 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 చేస్తూ ఫైనల్‌గా జరిగినటువంటి విషయం అయితే గొప్ప విషయంగా మీకు చెప్పబోతున్నాను. చాలా ఇష్టపడతాను కూడా ఆ మాట అనేది. ఒక కరీంనగర్ నుంచి ఆమె చాలా ఓపెన్ హార్టెడ్‌గా చెప్పింది. నేను చాకలి అమ్మాయిని. నేను ఇస్త్రీ చేసుకునేదాన్ని. నెలకి 5,000 రావటమే కష్టం. ఇప్పుడు నా చెక్ ఎంతంటే 1,00,000, ఒక 1000 తక్కువ 1,30,000 అని చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనక తిరిగి చూసుకోకుండా ప్రయాణం చేస్తున్నాను. చేసి, చేసి, చేసి నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 29 వచ్చింది. అలాగే నాకు సిల్వర్ డైరెక్టర్‌గా రూ. 28,500 ఎప్పుడైతే తీసుకున్నానో, మా అబ్బాయి స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయిన తర్వాత ఆయన కూడా బిజినెస్ చేస్తూ, చేస్తూ ఆలోచన చేశారు. ఇప్పుడే ప్రాబ్లమ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా అనుకోని ఆయన ఏం చేశారంటే 100% నేను కూడా సక్సెస్ అవుతాను అని ఎప్పుడైతే జాయిన్ అయ్యి డైమండ్ డైరెక్టర్ అయిపోయాడో, డైమండ్ డైరెక్టర్‌గా ఇక మ్యారేజ్ కూడా చేస్తే మంచిదని చెప్పి మ్యారేజ్ కూడా చేయటం జరిగిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళిద్దరూను చిన్న పిల్లలు. అమ్మాయికేమో 29 సంవత్సరాలు కోడలు గారికి. ఫస్ట్ కరోనాలో యాక్సిడెంట్‌లో చనిపోయాడు మా అబ్బాయి. మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఏంటి దేవుడా నాకు ఇన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ఇటు చూస్తే ఫీల్డ్‌కెళ్తే మార్నింగ్, ఈవినింగ్, మార్నింగ్, ఈవినింగ్, మార్నింగ్, ఈవినింగ్. అలాగే భోజనం లేనటువంటి రోజులు చాలా ఉన్నాయి. రైల్వే ప్లాట్‌ఫారాల మీద పడుకుండే రోజులు చాలా ఉన్నాయి. బస్ స్టాండుల్లో పడుకొని కాలం గడిపి ఫీల్డ్‌కెళ్ళినటువంటి పరిస్థితులైతే చాలా ఉన్నాయి. ఇయన్నీ గూడా చూసి ఏదో ఒక రోజున దేవుడనేది మనకి కనికరిస్తాడు కదా! అనే ఆలోచనతోని చేయటం. నేను చేసిందల్లా కూడా నేను సక్సెస్ అవ్వడానికి మీటింగ్స్, 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 మీటింగ్స్. టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్, టీమ్ బిల్డింగ్. వీటిల నుంచి ఏదో ఒక రోజున దేవుడు కనికరించి చూస్తాడు కదా! లైఫ్ అయితే ఉంది కదా! ప్రతి మీటింగ్‌లోనూ కూడాను వాళ్ళ సక్సెస్‌ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు అలాంటి లైఫ్ వస్తది కదా! అనుకోని ఈ తరుణంలో ఎప్పుడైతే పిల్లాడు యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత ఈ బాధ ఎక్కువయింది. 11 రోజులు ఇంట్లో నుంచి రాలేకపోయాను. 11 రోజులు. 11 రోజులు అయిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే 11 రోజున నాకొచ్చింది కాల్. అబ్బాయిది ఐడియా నంబర్ పెట్టొచ్చండి అని కంపెనీ నుంచి. నిజంగా ఎన్ని జన్మలకైనా సరే మాత్రం 144,00,00,000 మంది జనాభాలో ఆర్డినరీ పర్సన్‌లని అందరిని ఎక్స్ట్రార్డినరీ లైఫ్‌ని లీడ్ చేయడానికి ఒక గొప్ప ప్రణాళికేసినటువంటి గొప్ప మహానుభావుడు మన గౌతమ్ బాలి గారు. ఎందుకంటే నేను చాలా 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 సార్లు చాలా మందికి చెప్తూనే ఉంటాను. చాలా అనుభవంతో కూడుకున్నటువంటి విషయాలు. అది సమస్యగా అందరికీ రావు. ఎందుకంటే ఇప్పుడు మన రంగారావు గారిలాగా తపన పడి ప్రతి ఒక్కరినండి ఎక్కడో ఒక మంచి విషయాన్ని నేర్పించాలనే ఆలోచనతోనే ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నాకు జరిగినటువంటి పని ఏంటంటే ఎప్పుడైతే కాలొచ్చిందో మీ ఐడియా నంబర్ పెట్టండి అంటే పంపించాను. ఐడియా నంబర్ పంపించాను. నా కొడుకు పెద్ద దినం రోజునే మా కోడళ్ళ గారికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ రోజు నెలకి రూ. 80,000 తీసుకుంటుంది. నేను పిల్లల్ని ఏం చేయాలి? ఆమెనేం చేయాలి? నేనెలా బ్రతకాలి? అన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇలాంటి అవకాశం దొరికిందో 3 జనరేషన్ ఇన్‌కమ్ ప్రతిసారి గూడా చెప్తున్నారు. సెక్యూరిటీ ఇన్‌కమ్ అని చెప్తున్నారు. 100% నాకు అది నిజం కల అని నేను 3, 4 రోజుల వరకు గూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి అయిపోయింది. అలాగ చేస్తూ జర్నీ చేస్తూ, జర్నీ చేస్తూ నేను ఆల్రెడీ 5%, 8%, 12%, 16% డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ డైరెక్టర్‌గా రూ. 2,57,500 తీసుకున్నా. స్టార్ డైరెక్టర్‌గా. స్టార్ డైరెక్టర్‌గా తీసుకొని కార్ తీసుకునే సమయంలో నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్ కింద పడి, పడి లేచి, పడి లేచి, పడి లేచి, పడి లేచే పనంతా చేసుకునే టైంలో విన్‌ఫినిత్ అనే కంపెనీ స్టార్ట్ అయింది. నా అండర్‌లో నేనేమో స్టార్ డైరెక్టర్‌గా ఉండేటప్పుడు ఆయనేమో క్రౌను. నేను క్రౌన్ అయిన తర్వాత ఏమో ఆయన డీసీడీ అయ్యారు. డీసీడీగా రూ. 3,50,000 తీసుకున్నటువంటి వ్యక్తి విన్‌ఫినిత్ కంపెనీకి వెళ్ళిపోయారు. సరే
భగవంతుడు ఉన్నాడు. ఏది ఏమైనా సరే కంపెనీ మంచిది, 100% మనం సక్సెస్ అవుతాం. ఏది జరిగినా మన మంచి కోసం అనుకొని మళ్ళీ ప్రయాణం చేయటం అయితే జరిగింది. జరిగి అలా కొద్ది రోజులు ఒక 2, 3 నెలల్లో ఇంకొక వ్యక్తి నా పైన మళ్ళీ ఇంకో నా అండర్‌లో ఉన్నటువంటి వ్యక్తి యూసీడీ. ఆయన రూ. 2,56,000 తీసుకున్న వ్యక్తి. ఆయన కూడా ఎళ్ళిపోయారు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత కూడా నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే మా అప్లైనర్స్‌కి చెప్పాను నేను. అప్లైనర్స్‌కి చెప్తే ఏది జరిగినా మన మంచి కోసమే సార్ అనేసి అందుకోసమే ఇవాళ అప్లైనర్‌ని ఎవరైతే అతుక్కొని ఒక ఫ్యామిలీ మెంబర్‌గా అతుక్కొని చూస్తారో 100% సక్సెస్ అవ్వడానికి అవకాశాలైతే 100% కూడా ఉంటాయి. అలాగే పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆయన డీసీడీ పోయారు, యూసీడీ పోయారు. ఆ తర్వాత మా అబ్బాయి డైమండ్ డైరెక్టర్‌గా చనిపోయారు. చనిపోయిన తరువాత నేను మొత్తం టోటల్ పీవీ రూ. 10,000కి 10,000 పీవీకి వెళ్ళిపోయింది. 10,000 పీవీకి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఏమాత్రం కూడా వెనకంజంటూ వేయలేను. ఈ స్కిల్స్ మాత్రం ప్రతి లీడర్‌కి ఉండాలి. అప్లైనర్ డ్యూటీ ఏంటంటే ప్రతి మనిషిని కూడా సక్సెస్ చేయించడమే అప్లైనర్ తాలూకా డ్యూటీ. అందుకే మనం ఎప్పుడు కూడా టెస్టిమోనియల్ మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా ఒకటే మాట అంటారు. వెస్టేజ్‌కి రాకముందు నీ లైఫ్ ఎలాగుంది? వెస్టేజ్‌కి వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలాగుంది? దీనికి మెయిన్ ఆ తర్వాత నాకు ఎప్పుడైతే 10,000 పీవీకి పడిపోయిందో, పడిపోయిన తర్వాత ఏం చేయాలో నాకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను ఒక 1 మంత్ వరకు కూడా ప్రతిరోజు దీనికోసం ఏ రూట్‌లో ప్రయాణం చేయాలి? ఎలా చేయాలి? అనేసి అప్లైనర్‌ని టాప్ టాప్ అప్లైనర్స్‌ని అందరి సలహాలు కూడా తీసుకుంటే మళ్ళీ స్టార్టింగ్ బేసిక్ మనం 5%గా ఏమైతే వర్క్ చేసామో అదే వర్క్ మళ్ళీ కంటిన్యూగా మీరు అదే స్టార్ట్ చేయండి. న్యూ పర్సన్ జాయిన్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళండి. టీమ్ సెట్ అయిపోద్ది, వచ్చేస్తది. మీరు 100% సక్సెస్ అవుతారని చెప్తే నేను చేసినటువంటి పని ఏంటంటే రోజుకి ఆ మీటింగ్‌లోకి వెళ్ళాను. రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. అందులో 8 గంటలు నిద్రే. 16 గంటలే ఉంటది. 16 గంటల్లో ఫుల్ టైమా? పార్ట్ టైమా? అన్నారు. సార్ నేను ఫుల్ టైమ్‌గానే చేస్తానండి అని అన్నాను. ఫుల్ టైమ్‌గా చేసుకునేటప్పుడు రోజుకి మినిమమ్‌గా ముగ్గురిని చెప్పారు. మినిమమ్‌గా ముగ్గురికి. ముగ్గురిని చేస్తే నెలకేమో 90 మంది అవుతారు. అలాగే 3 నెలలు గ్రౌండ్ వర్క్ చేయండి. చేస్తే 100% మనం సక్సెస్ అవుతామంటే నేను ఏదైతే ఆచాతూచి ఏదైతే మన అప్లైనర్ చెప్పారో, అప్లైనర్ చెప్పినటువంటి మాటని అద్భుతంగా నమ్మి, మనస్సాక్షిగా నమ్మి ప్రయాణం చేస్తే 100% నాకులాగే మీరందరూ కూడా సక్సెస్ అవుతారు. రంగారావు టీము ఒక్కసారే చెప్పడంతో ఎందుకంటే రంగారావు గారు, అనుష గారు నేను మొన్న విజయవాడ డీఎల్‌సీపీలో మాట్లాడుతుండగా, "సరే సార్ మీ టెస్టిమోనియల్ అయితే చాలా బాగుంది. సార్ ఒకసారి మా టీమ్‌కి కూడా మీరు ఒకసారి అవకాశం ఇవ్వండి" అని అంటే ఇవాళ అనుకోకోకుండా మార్నింగ్ ఫోన్ చేశారు. సరేలే సార్ కంపల్సరీగా ఇస్తానని చెప్పాను. ఈ వర్క్ అనేది ఎప్పుడైతే 3 మంత్స్ గ్రౌండ్ వర్క్ 100% కూడా 10,000 పీవీని 10,000 పీవీని 30,000 పీవీకి తీసుకురావడం అయింది 3 మంత్స్‌లో. 30,000 పీవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ హార్డ్ వర్క్ మరొక 3 మంత్స్ మళ్ళీ చేయమని చెప్పారు. మళ్ళీ సీనియర్ దగ్గర కూర్చొని వాళ్ళ తాలూకా నాలెడ్జ్‌ని తీసుకొని మళ్ళీ హార్డ్ వర్క్ 3 మంత్స్ చేశాను. ఆ 3 మంత్స్ చేసేపాటికి 80,000కి వెళ్ళింది పీవీ. ఎప్పుడైతే 80,000కి వెళ్ళిందో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2,10,000 పీవీ మళ్ళీ తీసుకురాగలిగాం. చాలా పోరాటం అయితే చేయటం అయితే జరిగింది. ఎందుకంటే కంపెనీ మంచిది, సిస్టమ్ మంచిది. 100% ప్రతి ఒక్కరు కూడా ఇందులోను గ్రోత్ అవుతారు. అలాగే మన అనుష గారి టీము, రంగారావు గారి టీము మొత్తం టోటల్ మెంబర్స్ అందరూ కూడా 100% కూడా చాలా చాలా హ్యాపీగా 1 ఇయర్ వరకు కూడానా మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం రేపొద్దున్న ప్రతి ఒక్కరికి కూడానా ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి కోసం అయితే ఆలోచన అయితే చేయండి. యూకేజీ నుంచి పీజీ వరకు 18 సంవత్సరాల పాటు మనం చదివిస్తాం మన పిల్లల్ని. లాస్ట్‌కొచ్చే జాబ్ ఎలాగుంటదో, ఏ విధంగా ఉంటదో తెలీదు కానీ, మన పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి 3 జనరేషన్ ఇన్‌కమ్ నేనే సాక్ష్యం. అందుకోసం నేనెప్పుడూ కూడానా దేనికి ఇష్టపడుతుంటానంటే 100% పెరిగే కొద్దీ ఒదుగు బ్రతకాలి. బ్రతకడానికి కోసమే తిండి తినాలి. తిండి కోసంగా బ్రతకూడదు. పుట్టడం పేదరికంగా పుట్టొచ్చేమో, పేదోడిగా చచ్చిపోవడానికి మాత్రం అవకాశం అంటూ ఇవ్వకుండా ఉండాలి అనుకుంటే అందరూ కూడా వెస్టేజియన్స్ కావాల్సిందే. 100% అయి తీరుతారు. మీరందరూ కూడా మంచి సక్సెస్‌ని తీసుకొని ఎందుకంటే
రంగారావు గారు ఏ జాబ్లో ఉన్నా లేకపోతే ఏ పని మీద ఉన్నా సరే మా టీంకి ఏం కావాలి, నేను ఎలాంటి మీటింగ్స్ చేయాలి, ఎలాంటి ట్రైనింగ్స్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఎంత తొందరగా అందరికీ కూడా షార్ట్ టర్మ్ గోల్ 30,000 రూపాయలు ఒక 3 మంత్స్లో ఎలాగ నేను ఇప్పించాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి తపంతోని వాళ్ళు 24 గంటలు కూడా హస్బెండ్ వైఫ్ కూడా ప్రతి ఒక్కరి మీద మంచి అవగాహన చేసుకొని మీరు టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ హార్డ్ వర్క్, మీరు ఇప్పుడు జూమ్లో అటెండ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక 4 మంత్స్ గ్రౌండ్ వర్క్ హార్డ్ వర్క్ చేయండి. ఒక 4 మంత్స్ హార్డ్ వర్క్ చేయండి. 1 ఇయర్లో 1 lakh 1+ కార్ తీసుకుంటారు. అందరూ కూడా సక్సెస్ అవుతారు. అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదేమో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాలో ఇప్పుడు రైట్ టైం ఇది అనమాట. ఎందుకంటే ఇదివరకు మేము చేసేటప్పుడు యాన్వే కానీ, హిందుస్థాన్ లేబర్ కానీ, హెర్బల్ లైఫ్ కానీ, క్వాంటమ్ కానీ, మోడీ కేర్ కానీ ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఏమైపోతాయో కూడా తెలిసినటువంటి పరిస్థితి. దేనికోసం కూడా పూర్తిగా అప్పుడు సరైనటువంటి అవగాహన లేదు. మన కంపెనీ ఎండి గారు నిజంగా ఎన్నిసార్లు కూడా ఆయనకి పాదాభివందనం చేసినా సరే ఇక తను ఆయన తాలూకా రుణం తీర్చుకోలేము. ఒక వండర్ క్రియేట్ చేసి మనకి 7 వండర్స్ ఉన్నాయి. సెవెన్ వండర్స్. ఎయిత్ వండరే ప్రెస్టీజ్. మన ఫ్యామిలీకి ఎంటైర్ 3 జనరేషన్లో ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చి లైఫ్ సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి ఇచ్చుకోగలిగినటువంటి ఒక గ్రేట్ కంపెనీ. మరి నెక్స్ట్ టైం కూడా ఇలాంటి అవకాశం మీకు ఇచ్చినటువంటి రంగారావు గారికి, అనుష గారికి, మొత్తం టోటల్ ఎంటైర్ టీంకి ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అందరినీ కూడా అభినందిస్తూ అతి త్వరలోనే మీరు కూడా లక్షాధికారులు అయ్యి కార్లు తీసుకొని మీ పిల్లలకు ఒక మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారావు గారికి, అనుష గారికి, వాళ్ళ ఎంటైర్ టీంకి అందరికీ కూడా థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్, విష్ యూ హెల్త్. థ్యాంక్ యూ రంగారావు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా త్వరగా క్లోజ్ చేశారు. బట్ చాలా విలువైన పాయింట్స్ చెప్పారు సార్. ఎంత విలువైన పాయింట్స్ చెప్పారంటే ఈ రోజున అసలు వెస్టేజ్ అనే ఆపర్చునిటీ ఏంటి, ఎంత పెద్ద అవకాశం, ఆ వెస్టేజ్ ఆపర్చునిటీలో ఎంత ఎంత ఉంది, ఒక 3 generations ఇన్కమ్ అని ప్రతి ఒక్కరూ చెప్తారు. నిజంగా వింటుంటే చాలా బాధగా ఉంది సార్. నిజం చెప్పాలంటే మీతో ఇది చెప్పించడానికి పర్సనల్గా మీరు మాకు ధైర్యం ఇచ్చేదానికి, మాకున్న ఆపర్చునిటీ చెప్పేదానికి చెప్పిన పర్సనల్గా మీరు మీ బిడ్డ రూపంలో మీకు జరిగిన బాధని తలుచుకోవటం ఐఎమ్ రియలీ సారీ. బట్ ఒక కంపెనీ ఎంత తోడుంటుందని చెప్పటంలో మాత్రం నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చారు సార్. అండ్ ఇంకొకటి మీరు చేస్తుంది ప్రయత్నంగా సార్, పోరాటం చేశారు సార్. ఏమీ లేని టైంలో మీరు మీరు జూమ్లో అన్నీ చెప్పలేకపోవచ్చు. మీరు అన్నారు ఇందాక నేను కలిసినప్పుడు, సార్ ఒకప్పుడు మేము చేరినప్పుడు నాకు అక్కడ మా ఊరు దగ్గర స్టోర్స్ లేవు. విశాఖపట్నము, హైదరాబాద్ వెళ్ళి స్టోర్స్లో ప్రోడక్ట్స్ తెచ్చుకునే వాళ్ళమి. మాకు అసలు మీటింగ్స్ కూడా ఉండేవి కాదు. కష్టపడ్డాను, ఒక స్థాయికి వచ్చాను. ఒక స్థాయికి వచ్చి ఆ టైంలో నా బిడ్డను పోగొట్టుకున్నాను. ప్లస్ యూసిడి డిసిడి లాంటి ఒక టీం మెంబర్ బయటకు వెళ్ళిపోయారు. ఒక సక్సెస్ ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత పడిపోయి మళ్ళీ 10,000 పీవీకి వచ్చాను. ఆ 10,000 పీవీ నుంచి మళ్ళీ 30,000 పీవీకి, 80,000 పీవీకి వచ్చి ఈరోజు ఆల్మోస్ట్ 2 లక్షల పీవీలు క్రాస్ అయ్యి యూసీడీ లెవెల్లో 2,80,000 నుంచి ఇంట్లో ఫ్యామిలీ కూడా నమ్మని స్థాయి నుంచి ఒక రోజు ఒక టైంలో మేడం గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఈరోజు సార్ ఆ దురదృష్టమా లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. బట్ ఆ టైంలో కూడా భగవంతుడు ఎలా చూశాడంటే ఈరోజు మీ కోడలు గారికి, మనవడు మనవరాళ్ళకి సార్ లేరనే బాధ తప్ప వాళ్ళ రెగ్యులర్ ఇన్కమ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా 3 generations ఇన్కమ్ ద్వారా వెస్టేజ్ ద్వారా మీరు అట్లీస్ట్ మీ మీ కొడుకు సంబంధించిన మీ ఫ్యామిలీ కొంచెం అట్లీస్ట్ ఎంతో కొంత ఆదరణ పొందుతుంది. నిజంగా చాలా గొప్పది సార్. అదే రోజు మేడం గారు వాళ్ళు చెప్పినప్పుడు కానీ మీరు ఆగిపోయి ఉంటే, అనుకోకుండా ఇలాంటి పరిస్థితి జరుగుంటే ఈ రోజు మేడంకి, మీ కోడలు గారికి, పిల్లలకి నిజంగా సపోర్ట్ ఉండేదా? మనందరం పనిచేస్తున్నాం. ఎక్కడ పనిచేస్తున్నాం? దేనికోసం పనిచేస్తున్నాం? సెక్యూర్డ్ ఇన్కమ్ ఉందా? అన్‌సెక్యూర్డ్ ఇన్కమ్ ఉందా? పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నామని మనం ఫీల్ అవుతున్నాం. నిజంగా ఆ ఉద్యోగం పోయిన రోజు మన పరిస్థితి ఏంటి? మనకు కంపెనీ నచ్చకపోయినా, కంపెనీకి కంపెనీకి మనం నచ్చకపోయినా, రిజైన్ చేసిన తర్వాత మనం చేసే పనిలో మనల్ని పట్టించుకుంటారా? తిన్నావా లేదని అడుగుతారా? నువ్వు చేసే పనిలో ఫ్యూచర్ కనిపిస్తుందా లేదా? ఎంత ఆలోచించుంటారు సార్. మీరెంత ఆలోచించుంటే, మీరిందాక ఒక మాట అన్నారు, ఫ్యూచర్ అంతా నెట్వర్క్ మార్కెటింగ్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఫ్యూచర్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్.
నిజంగా మా టీం అని కాకుండా మీరు కావాలంటే మీ లీడర్స్ని తీసుకురండి, నాకు తెలిసిన విలువైన సలహాలు నేను చెప్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత గ్రేట్గా మీరు మీ సెషన్ ఇచ్చారు. నేను చాలా చిన్న సార్, మా సీనియర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ దీంట్లో. వాళ్ళల్లో నేను ఒక మెంబర్ని అంతే. నాకు తరపున కొంతమంది ఉన్నారు, బట్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా గ్రేట్ సెషన్ ఇచ్చారు. లీడర్స్ సార్, రమణ సార్ కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒకసారి ఇన్వైట్ చేస్తున్నాను సార్. ఎల్ రవిబాబు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎల్ రవిబాబు సార్. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి రమణ సార్తో మాట్లాడండి సార్. థ్యాంక్ యూ రమణ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఎంతో మీరు విలువైన సమయాన్ని ఇవాళ మాకు కేటాయించారు సార్. చాలా గ్రేట్ సార్, నిజంగా చెప్పలేని సార్. నిజంగా చాలా చాలా లోతుగా విన్నాం సార్ మేము. మీరు అందరూ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, 8వ వింతగా చెప్పారు సార్. దీన్ని మేము ఎంతో చాలా దీన్ని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా చేసుకొని ఇది ప్రతి మన 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 భారతదేశంలో ప్రతి ఇంటింటికి చేరే విధంగా ఈ యొక్క ప్రొడక్ట్స్ని అందరూ దీన్ని మెరిగి అందులో తెలివిగా దీన్ని చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్ఫుల్ సార్. మనీ థ్యాంక్ యూ సార్. చాలా గొప్పతనం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. సార్ కొండలరావు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గవర్నమెంట్ టీచర్ కొండలరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి సార్తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. రమణ సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ కొండలరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సెషన్ విన్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. నిజంగా అసలుకి మీరు చేసిన పోరాటంలో అట్లీస్ట్ 1% కూడా మేము చేయడం లేదు. ఈ రోజు మమ్మల్ని మేల్కొల్పారు, ఏ విధంగా మీరు బిజినెస్ లో వెళ్ళాలనేది మా పని మాకు గుర్తు చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా 10,000 PV నుంచి మళ్ళా మీరు ఏదైతే పూర్వం ఇంతకు ముందు 2,00,000 PVకి ఎలా మళ్ళా ఎదిగారు అనేది ఆ జర్నీని ఏ విధంగా మళ్ళా తీసుకెళ్లారు. అలాగే మన ఇంట్లో నిజంగా సార్ మీరు చెప్పినటువంటి ఆ ఇంట్లో మనకి ఏదైతే ఎదురవుతుందో అది నేను రికార్డ్ కూడా చేసుకున్నాను సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ అవుతుంది. వాళ్ళ సపోర్ట్ వచ్చేంత వరకు మనకి ఎదుగుదల అనేది రాకపోవడం, మనం ఆ సపోర్ట్ తీసుకునేంత వరకు నిలబడాలి. ముందు మెయిన్ గా నిలబడకుండా మధ్యలోనే పోతే ఇలాంటి మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకున్న వాళ్ళు అవుతాం. ఇంకొకటి, మీరు అంత పెయిన్ లో ఉండి కూడా ఆ 3 generations ఇన్కమ్, ఆ బాధలో ఉండి కూడా మాకు మీ యొక్క ఆ 3 generations ఇన్కమ్ తీసుకున్న విధానము, బాబుని కోల్పోవడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం అనిపించింది వింటుంటే. నిజంగా అసలుకి అంత పెయిన్ ఉండి కూడా మీరు మా అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా 8th వండర్ వెస్టేజ్ అనేది గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు. అదేవిధంగా వివిధ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ మార్కెటింగ్ అన్నిటి గురించి కూడా ప్రస్తావించారు. నిజంగా సార్ అవన్నీ కూడా ఏది కూడా సక్సెస్ రేట్ అనేది ఎక్కడో ఒకటి చాలా దూరంలో ఒక్కొక్కరు ఏరుకోవాల్సి వస్తుంది. అదే మన వెస్టేజ్ లో గల్లీకి ఒకరిని చూస్తాం మనము. ఆ విధంగా ఫ్యూచర్ ఓరియంటెడ్ గా బిజినెస్ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ సెషన్ మేము విన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రంగారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ సార్, కొండలరావు సార్ గవర్నమెంట్ టీచర్ సార్. ఆయన ఓ సూపర్ బ్రదర్ వెంకట్రావు సార్ ఉన్నారు, వాళ్ళ టీము సార్. అద్భుతంగా చేస్తున్నారు సార్. సార్ వాయిస్ బాగుంది, ఆల్రెడీ కంఠస్థం చేశారు సార్. వాళ్ళు మంచి టాలెంటెడ్ పర్సన్ ఇద్దరు కూడా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. సార్ వివో ఆదినారాయణ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆదినారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓకే. కట్టా రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అనుష రంగారావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. రమణ సార్తో మాట్లాడండి మేడం. సార్ ఈరోజు బాగా మంచి సెక్షన్ ఇచ్చారు సార్. బాగా నాకు ఒకటి కనెక్ట్ అయ్యింది సార్. నాకు రాగి మీరు ఐడియా చేశారు సార్. ఎలాగంటే మీరు అక్కడ మేడం గొర్రెలు కాసుకున్న మేడం అక్కడ మీటింగ్ చెప్తుంటే మీరు వెళ్ళి నేను కూర్చోవచ్చా అని అడిగినప్పుడు మీరు అక్కడ చెప్పిన కనెక్ట్ అయ్యారు సార్.
నేను కూడా ఒక వస్తే అక్కడ జనం చాలా మంది కూర్చుంటే వెళ్ళి నేను అక్కడ ఐడి చేశాను సార్. నాకు ఇప్పుడు థ్యాంక్ యూ, అది థ్యాంక్ యూ ఆ, సో మచ్. అట్లా వచ్చింది సార్ నాకు. సార్ కూడా నాలాగే చేసాడు అని చెప్పి. ఇంకా కూడా మళ్ళీ మీ యొక్క బిడ్డను కూడా కోల్పోయినప్పుడు కూడా ఈ కాకుండా మీ యొక్క జర్నీ చేస్తా ఉంది సార్. అది నాకు నచ్చింది బాగా సార్. మీ యొక్క చాలా బాధాకరంగా ఉంది సార్ మాటలు. మీ కోడలు పిల్లలు కూడా అయినా భర్త లేడని మేడంకి ఉంది, కానీ ఈ యొక్క ఇన్కమ్ అనేది బాగా మీరు సక్సెస్ఫుల్ గా బాగా చేస్తున్నారు సార్. మీ కోడలికి, మీ మనవాళ్ళకి, మనవరాళ్ళకి అది బాగా ఇంకా నాకు బాగా నచ్చింది సార్. ఇంకా కూడా ఇంకా మేము కూడా మీలాగే చేయాలని చాలా గోల్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం సార్ మేము. సార్ మీరు థ్యాంక్ యూ సార్. అనుకుంటే మేడం, మేడం గారు, సార్ మీరు అనుకుంటే అయిపోద్ది, అనేక సార్. అంటే గ్యారంటీగా సార్. అవును సార్, మనకు ఓపిక అనేది మనకి ఓపిక ఉండాలి సార్, ఓర్పు ఉండాలి సార్ దీంట్లో అలాగా. అవును, అవును, అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గ్రేట్ సో మచ్. ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఆది కనిగిరి సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆది సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి ఉన్న సార్తో మాట్లాడండి. వండర్ఫుల్ లీడర్ సార్. ఈరోజు థ్యాంక్ యూ. వెస్టేజ్ లో ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు. ఎవరు నిలబడుతున్నారు అంటే ఆత్మవిశ్వాసంతో నేను గెలుస్తారని చెప్పిన వాళ్ళు నిలబడుతున్నారు సార్. ఈరోజు వాస్తవంగా మనం 3 జనరేషన్ ప్లాన్ అని వింటున్నామే, కానీ ఈరోజు వాస్తవంగా మీ కొడుకు పోయిన ప్లేస్ లో మీ కోడలికి ఆ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి నిరూపించిండ్రు. ఈరోజు వెస్టేజ్ అప్లైనర్ బిజినెస్ కాదు, ఇది లైఫ్ లైనర్ బిజినెస్ కాదు, నా బిజినెస్ అని చెప్పేసి మీరు ఈ రోజు నిలబడి ఈరోజు కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ ఉన్నారు సార్. ఆల్రెడీ వెస్టేజ్ లో నేను మరి గోల్డ్ డైరెక్టర్ ఉన్నా. వెస్టేజ్ లో నేను సక్సెస్ కావాలని చెప్పేసి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి ఈరోజు 600 కిలోమీటర్ల దూరం వచ్చి మీకు వాయిస్ వినటానికి దాదాపు 100 మంది లైన్ లో ఉన్నారు ట్రైన్ టికెట్ తీసుకోవటానికి. ఆ ట్రైన్ టికెట్ తీసుకోవడానికి రష్ గా ఉన్నా కానీ మీ యొక్క వాయిస్ వినటానికి మరి నేను సిద్ధపడి మీ యొక్క మంచి వాయిస్ సార్, సచ్ వండర్ఫుల్ మరి గ్రేట్ వాయిస్. ఒక్కసారి ఆలోచించండి, వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ 102 మంది ఒక్కసారి కనువిప్పు కావాలి. వెస్టేజ్ లో సార్ పడ్డటువంటి తపన, సార్ పడ్డటువంటి కష్టం, మరి మనం 1% పడినా తొందరగా సక్సెస్ కావాలని చెప్పేసి మరి పడుతున్న తపనకు మనం ఎంతో మరి అభినందించవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇటువంటి గొప్ప అవకాశం, గొప్ప వాయిస్ ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రేట్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మంచి ఫ్యూచర్ ఉంది సార్ దీంట్లో, నిదర్శనం ఉంది సార్. కీర్తి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. సార్ మీరు చెప్పిన విషయంలో మాకేం కనెక్ట్ అయిందంటే మీ కొడుకు విషయం చెప్పారు కదా సార్, అది అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు బస్ స్టాండ్ దగ్గర ఎక్కడైనా సరే